ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గాల్లో జరిగే సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గాల్లో జరిగే సభలకు కేసీఆర్ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా కోదాడ పట్టణంలోని శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. మరికొద్ది సేపట్లో అంటే ఇక్కడ షెడ్యూల్ ప్రకారం 1:30 గంటలకి ఆయన ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ ప్రసంగించిన అనంతరం హెలిప్యాడ్ ద్వారా తుంగతుర్తి చేరుకుంటారు. తుంగతుర్తిలో 3:30కు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా ఆలేరు చేరుకొని సాయంత్రం 4:30 గంటలకు ఆలేరు చేరుకొని అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో జాయిన్ అయ్యి అక్కడ మాట్లాడతారు. ఒకేసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ప్రజా ఆశీర్వాద సభలు పాల్గొనడంతో మాత్రం టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం కోదాడ దగ్గర ఉన్నాం. మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకుంటారు. కోదాడ దగ్గర ఏదైతే NH-65 విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్ కి రైట్ సైడ్ లోని బహిరంగ సభ ఏర్పాటు చేసిన జరిగింది. చాలా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి మనం చూడొచ్చు. ప్రతి గ్రామం నుంచి కూడా ట్రాక్టర్ల ద్వారా జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న బొల్లమల్ల యాదవ్ ఎలాగైనా సరే అంటే గతానికి ఇప్పటికీ కోదాడ తేడా ఏంటి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే, అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగిందనే ఇత్యాది అంశాలతో పాటు అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్ సంబంధించిన మేనిఫెస్టోతో పాటు ఇక్కడ కోదాడ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏమైనా చేస్తారనే దానికి సంబంధించి మాత్రం కొంత ఆశగా ఎదురు చూసినట్టుగా ఉన్నది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఇంకో ½ గంట 1 అవర్లో సీఎం సభ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ భారీ సెట్స్ పెట్టి అంటే ఏదైనా విఐపీ సెక్టర్ అదేవిధంగా ప్రజలను తీసుకొచ్చే దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మూవ్మెంట్ చేసుకుంటూ కూడా ఎవరైతే వస్తున్నారో ప్రజలు ఆ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం చేయడం జరిగింది. మన చూడొచ్చు ఇదంతా కూడా విఐపీ సెక్టర్. ఈ విఐపీ సెక్టర్ దగ్గర నుంచి కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఉంటారో ఆ మంత్రులందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి విఐపీ సెక్షన్ సంబంధించిన వెహికల్స్ మాత్రమే అలౌ చేయబడతాయి. ఏదైతే మనం అక్కడ చూడొచ్చు ఇది స్టేజీకి వెనక భాగం. ఈ స్టేజీకి వెనక భాగంలో హెలిప్యాడ్ కి అవతల ఉన్న హెలిప్యాడ్ రాగానే అక్కడ ఉన్న బస్సు ద్వారా కేసీఆర్ సభాస్థల దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి సభలో పాల్గొని అట్లీస్ట్ అంటే మళ్ళీ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆయన తుంగతుర్తి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే విఐపీ సెగ్మెంట్ కి సంబంధించి మాత్రం ఎవరైనా ముఖ్యులు వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు ఇక్కడ సంబంధించిన మనకు విఐపీ సెక్టర్ లో వెహికల్స్ నిలుపుదల చేసుకుని ఉంటారు. ఇక జనానికి మాత్రం ఏదైతే ఇక్కడ ఆర్చి కనిపిస్తుందో ఆర్చి దగ్గర నుంచి కూడా ప్రతి ట్రాక్టర్లు మొత్తం 4 మండలాలకు సంబంధించి సుమారు 100 గ్రామాల నుంచి కూడా 100 ట్రాక్టర్లు తీసుకున్నట్టు కూడా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. మొత్తానికి జన ఆశీర్వాద సభలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రజల్ని ఎక్కువ సంఖ్యలో తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 50,000 నుంచి 60,000 మంది వచ్చేటట్టుగా కూడా సభావేదిక ముందు ప్లేస్ కూడా అదంతా కూడా చేశారు. అంటే తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా బోనాలు అదేవిధంగా బతుకమ్మలు కూడా మొత్తం తెచ్చి మొత్తం స్వాగతం పలకడానికి మాత్రం ఇదంతా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఇక ఇదేం షెడ్యూల్ సంబంధించి మాత్రం 1:30కి ఇక్కడికి కోదాడకి వస్తారు. కోదాడకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న తర్వాత ఇక్కడికి తుంగతుర్తి వెళ్తారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న తర్వాత అక్కడే లంచ్ చేసి సాయంత్రం ఆలేరు చేరుకుంటారు. ఆలేరు అనేది హైదరాబాద్ కి ఇక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ పడ్డప్పటికీ కూడా బై రోడ్డు ద్వారా ఆయన వెళ్లేలాగా కూడా అధికారులు కూడా మొత్తం ప్లాన్ చేశారు. మొత్తానికైతే కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. కోదాడలో జరిగిన అభివృద్ధి టీఆర్ఎస్ కు ఓటేస్తే ఏం జరుగుతుంది, అదేవిధంగా టీఆర్ఎస్ కు ఓటైపోతే ఏం జరగబోతుందని ఇతర అంశాలకు సంబంధించి ఆయన ఈరోజు ప్రసంగించే అవకాశం ఉన్నది. గతంలో ఇక్కడి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ పద్మావతి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో అప్పుడున్న అభివృద్ధిని ఇప్పుడు తెలంగాణ 2018 తర్వాత టీఆర్ఎస్
టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన తర్వాత, ముఖ్యంగా బొల్లమల్ల యాదవ్ గెలిచిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు మొత్తం కూడా ఇక్కడ తీసుకొచ్చి అనుచరులు నింపారనేది ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది. ఆ కాళేశ్వరం నిధులు అట్నే కంటిన్యూ అవుతున్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పెద్ద పెద్ద రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం పూర్తి చేసుకునే బాధ్యత టీఆర్ఎస్ పార్టీ పైన ఉందని కూడా ఆయన చెప్పే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇది సరిహద్దు నియోజకవర్గం, ఇక్కడి నుంచే సింహదారం తెలంగాణ రాష్ట్రంలోకి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇది సింహదారం కాబట్టి కొంత ఆంధ్ర కల్చర్ అదేవిధంగా తెలంగాణ కల్చర్ మిక్స్ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేశారని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మాత్రం ఈసారి ఇంకా ఏమైనా కోదాడ నియోజకవర్గానికి ఏదైనా ఎక్కువ పథకాలు ఏమైనా ఎక్స్క్లూజివ్ గా ఎక్కువ పథకాలు ఏమైనా తెచ్చిపోతాడా అంటే హామీలను ఏమైనా కొత్త హామీలను ఇచ్చిగలుగుతాడనే దానికి సంబంధించి మాత్రం కోదాడ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మొత్తం కూడా సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటాయించడంతో మాత్రం మంత్రి ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఈ 3 సభలను సక్సెస్ చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాత్రం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 3 సభలు ఒకే రోజులు అంటే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక ప్రకారం ప్రచారంలో ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది దీన్ని బట్టే చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా పార్టీలను కలదాన్ని బీఆర్ఎస్ ముందే ఈ వ్యూహంలో ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యూహంలో ముందే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో భాగంగానే అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అభ్యర్థులకు వెంటనే బీఫామ్స్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళంతా కూడా గడప గడపకు ప్రచారం చేస్తుంది. వీటన్నిటిలో మాత్రం కేసీఆర్ మార్క్ రాజకీయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రతి ఒక్కరు ఈసారి కోదాడ వేదికగా, అదేవిధంగా తుంగతుర్తిలోని తిరుమలగిరి వేదికగా, అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు వేదికగా ఇంకా ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్కువ పథకాలు ఇస్తారా, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎక్స్క్లూజివ్ గా ఏమైనా హామీలు ఇస్తారనే దానికి సంబంధించి మాత్రం ఈ రోజు ఉత్కంఠతో ఎదురు చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు జనసందోహం చేయొచ్చు. ఎక్కువగా ట్రాక్టర్ల ద్వారా, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ ఆటోలు ఉన్నాయి, ఆటోల ద్వారా కూడా తరలిస్తున్నారు. భారీ జన సమీకరణ కోదాలను అయితే భారీ జన సమీకరణ నెలకొని ఉంది కాబట్టి మరికొద్ది సేపట్లో సీఎం వచ్చి ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ఏమేం చెప్తారనే ఆశతో మాత్రం ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. హరిప్రసాద్, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలతో సీఎం కేసీఆర్ ఒకవైపు బిజీగా గడుపుతున్న నేపథ్యంలో ఇంకా సీఎం కేసీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు నేతలు హాజరయ్యే అవకాశం ఉంది, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? అంటే ఒకేసారి 3 ఆశీర్వాద సభలు పెడుతున్న నేపథ్యంలో మాత్రం పోలీసులకు మాత్రం రాష్ట్రం నేర్చుకోవచ్చు. అంటే ఒకటేమో రాచకొండ సిసి పరిధిలోకి వస్తుంది, భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించి అక్కడ వాళ్ళు భద్రత ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా సూర్యాపేట జిల్లా పోలీసులకు సంబంధించి మాత్రం 2 సభలు నెలకొని ఉన్నాయి. ఒకటి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, ఒకటేమో ఇక్కడ కోదాడలోని. కాబట్టి వివిధ జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళు వివిధ జిల్లాలకు సంబంధించిన వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సభ ఏదైతే ఉన్నదో NH65 అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న సందర్భంలో లెఫ్ట్ సైడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కోదాడ పట్టణానికి అటువైపు హైవే పైన వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా వస్తున్న జనాలకు కూడా ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు మాత్రం సూర్యాపేట, మహబూబ్ నగర్, అదేవిధంగా జనగామ నుంచి ఇటువైపు సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. సీఎం కేసీఆర్ సభ కాబట్టి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి చేశారు. అదేవిధంగా ఈ సభలకు సంబంధించి ఈ కేసీఆర్ ఒకేసారి 3 సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ జిల్లా మంత్రితో పాటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏదైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ వేదికపైకి ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్ ఉంటారో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలతో పాటు ఇక్కడ లోకల్ గా ఉన్న సెలెక్టెడ్ పీపుల్ ఉదాహరణకు జడ్పీ చైర్పర్సన్స్, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీసీల వరకు మాత్రం వేదిక పైన ఆశీనులు అయ్యే అవకాశం ఉన్నది. ఆ వేదిక పైన ఆశీనులైన నేపథ్యంలో మాత్రం కేసీఆర్ వస్తున్న సందర్భంలో జనస్వాగతం పలకడానికి మాత్రం వాళ్ళకు తోచిన స్థితిలో వారు కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. రావడం అంటే కేసీఆర్ రాగానే వెంటనే డైరెక్ట్ గా మాట్లాడేసి వెళ్ళిపోతారు కాబట్టి మనం 10 నుంచి 15 నిమిషాల మధ్యన కేసీఆర్ స్పీచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోదాడ పట్టణానికి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అదేవిధంగా ఇంకా ఏం చేయబోతుంది అనే ఇచ్చిన అంశాలకు సంబంధించి ఆయన పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి 50,000 నుంచి 60,000 మధ్యన జన సమీకరణ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ మాటలు శ్రద్ధగా వినడానికి మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 3 బహిరంగ సభల్లో ఈ ఏజ్ లో 3 బహిరంగ సభల్లో పాల్గొనడం అనేది కేసీఆర్
పెద్ద టాస్క్ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి టీఆర్ఎస్ పార్టీని హ్యాట్రిక్ సాధించడానికి ఈసారి చాలా దూకుడుగా వ్యవహరిస్తామని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం నిర్వహించే 3 సభలకు సంబంధించి మాత్రం అంటే కోదాడ ఒకటి వదిలేస్తే మాత్రం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచినారా, ఆలేరులో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఈసారి 3వ హ్యాట్రిక్ కోసం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఆలేరు నియోజకవర్గం నుంచి అదేవిధంగా సీఎం ని చేయడానికి కూడా 3 సార్లు హ్యాట్రిక్ సీఎం చేయడానికి అదేవిధంగా 3 సార్లు విజయాలు కూడా హ్యాట్రిక్ కొట్టడానికి కూడా చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ రీతిలోనే జన సమీకరణ, ఆ రీతిలోనే రాజకీయంగా ప్రచారం ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఈ 3 సభలను సక్సెస్ చేయడానికి ఓవరాల్ గా మంత్రి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇక్కడ ఉన్న రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా సాయశక్తులా ట్రై చేస్తున్నారని చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.